మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, కొంత ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కొంతమేర అపమృత్యు దోష నివారణకై కావచ్చును, ఆకస్మిక ధన ప్రాప్తికై కావచ్చును. ముఖ్యంగా మీ కెరీర్లో కొంత వచ్చేటువంటి ఇబ్బందులు, మీరు పనిచేస్తున్న చోట మీ గురించి చెడుగా చిత్రీకరించడం కానీ, మీ గురించి చెడుగా మరొకరికి చెప్పడం కానీ, మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు చెడు ప్రభావితం ఏర్పడడం కానీ, మీకు సంబంధించినటువంటి వ్యక్తులే మరొక వద్దకు వెళ్ళి మీ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆ వ్యక్తి మరొకరికి చెప్పడం, వారు మీకు చెప్పడం. సో ఇలాంటి సందర్భాలు అంటే బట్టగాల్చి మీదేసేటువంటి, పచ్చిగా చెప్పాలంటే బట్టగాల్చి మీదేయడం. మన పని మనం చేసుకుంటున్నాం, మన కష్టం మన నష్టం. ఇందులో మరొకరు దూర్చి వ్యక్తిగత విషయాల పట్ల కావచ్చును, మన కొడుకులు కావచ్చును, మన పిల్లలు కావచ్చును, మన అల్లుళ్ళు కావచ్చును, కోడళ్ళు కావచ్చును, వీరిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా కూడా. అంటే పలానోళ్ళ కోడలట ఇట్లనట, పలానోళ్ళ అల్లుడట అట్లనట, పలానా వాళ్ళ కూతురు వివాహం జరిగింది ఇట్లా చేస్తుందట, మంచికయింది. ఇలా కూడా కోరుకోవద్దు. మంచి ఎవరినైనా కూడా మంచి మనసుతో ఉండాలి. మనసులో కుళ్ళు బుద్ధి అనేటువంటిది దయచేసి ఎవ్వరికి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరము ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటామో కూడా ఎవ్వరికి తెలియదు. మనం వెళ్ళంగా ఏం తీసుకొని పోం. కనుక ఉన్న జీవితంలో ఉన్న నలుగురితో చక్కగా కమ్యూనికేషన్ని మెయింటైన్ చేస్తూ కష్టసుఖాలను పంచుకుంటూ ఉండండి. కష్టసుఖాలను పంచుకునే సందర్భంలో ఎక్కిరించే విధంగా వీరి కష్టాలను మరొకరికి నవ్వుతూ చెప్పడం కూడా చాలా అధర్మం. వినరా? సో ఒకరింట్లో శుభకార్యం జరుగుతుంది అంటే చూద్దాం అది ఎన్ని రోజులు ఉంటుందో. ఒకరికి కూతురుకు వివాహం సెట్ అయింది అనుకుంటే అది ఉంటుందా అక్కడ? ఉండదు అని కానీ, లేదా కొడుకుకే వివాహం సెట్ అయింది అనుకుంటే ఏమో వాళ్ళిద్దరు కలిసి ఉంటారో లేదో నాకైతే డౌట్. ఇలా ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు కానీ, లేదా వీడు వాహనం కొన్నాడు ఎన్నడో యాక్సిడెంట్ అవుతుంది వీనికి కానీ అనడం కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనము ఎదుగుతున్న సందర్భాలలో ఎప్పుడెప్పుడు మనము డౌన్ఫాల్ అయిపోతామా అని కానీ, లేదా మన మన తరపు నుండి ఏదైనా ఒక బ్యాడ్ సంఘటన ఏమైనా రాకపోదా అని ఎదురు చూసేటువంటి వారు చాలామంది ఉంటారు. అట్టి కళ్ళు మనపై 100 రకాలుగా కూడా ఉంటాయి. సో మనం చేసేది చెయ్యబోయేది ఏమిటి అనేటువంటిది ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. కెరీర్లో ఇబ్బందులు, వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, నరఘోష నర సంబంధిత ఇబ్బందులకై తప్పకుండా మీరు ప్రతి ఒక 7 శనివారాలు శనేశ్వరుని యొక్క వజ్ర కవచం చదివి సాయంకాలము అంటే సుమారుగా 6:30 7:30 ప్రాంతంలో, 6:30 నుంచి 7:30 ప్రాంతంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి, ఆ దేవాలయంలో రావి చెట్టు ఉండాలి. మరలా ఇది కూడా చెప్తున్నా, ఏదైనా రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, లేదా రావి చెట్టు వద్ద ఈ 6:30 నుంచి 7:30కు మీరు దీపారాధన చేయండి. చక్కగా కూడా ఆవ నూనెతో దీపారాధన లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అందులో ఒక 3 లేదా ఒక లవంగం వేయండి. పువ్వుతో ఉండేటువంటి చక్కటి లవంగాన్ని వేయండి. వేసి శనికి సంబంధించినటువంటి మంత్రం, శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. మన ప్రాణాలను తీసే విధంగా మనకు ఇబ్బందులను సృష్టిస్తాడు. అంటే మనం ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, సత్యాన్ని మాట్లాడాలి. అప్పుడు ఇవేవి ఉండవు. శని భగవానుడు మనకు సాక్షాత్తు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కర్మకారకుడు.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ మంత్రాన్ని చదువుకొని అక్కడ ఉండేటువంటి మూల విరాట్ అమ్మవార లేదా వెంకటేశ్వర స్వామి లేదా గణపత లేదా ఈశ్వరుడ ఆ మూల విరాట్కు నమస్కరించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ నవగ్రహాలు ఉన్నాయని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయడము నమస్కరించడము చెయ్యకూడదు. అది ఈ 7 శనివారాలు. మీరు ఉదయం రండి, దేవాలయం ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి, మీ ఇష్టం. ఎప్పుడైతే మీరు ఈ 7 శనివారాలు ప్రదోషకాలం దాటిన తర్వాత సంధ్య వేళలో 6:30 నుంచి 7:30 ప్రాంతంలో మీరు రావి చెట్టు కింద దీపారాధన చేసి లవంగం అందులో వేసి శనికి సంబంధించిన మంత్రం చదువుకున్నారో అటువైపు కూడా వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం ఇది పనిచేయదు. ఇది ఒక రకమైనటువంటి తాంత్రిక ప్రయోగం. ఇది చేయండి, నేను చెప్పినటువంటి అన్నిటి నుండి కూడా విముక్తి పొందుతారు. ఆల్ ద బెస్ట్.